నర్సీపట్నంలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన ప్రముఖ న్యాయవాది భద్రాచలం. G7 న్యూస్కు స్వాగతం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా ప్రముఖ న్యాయవాది బైపురెడ్డి భద్రాచలం గురువారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గానికి మొట్టమొదటి నామినేషన్ భద్రాచలం దాఖలు చేశారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఆయన నామినేషన్ పత్రాలు అందజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయాలు భ్రష్టుపట్టిపోయాయని, స్వచ్ఛమైన రాజకీయాలు అందించే దిశగా ప్రయత్నం చేస్తున్నానన్నారు. ఎన్నికల కమిషన్ తనకు ఎన్నికల గుర్తు కేటాయించిన వెంటనే ప్రచారం మొదలు పెడతానన్నారు. సామాన్యుడు రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందో మాదిరి చూపిస్తానన్నారు. రాజకీయాల్లో సిద్ధాంతపరంగా విమర్శ చేసుకోవాలే కానీ వ్యక్తిగత విమర్శలు కూడదన్నారు. ప్రతి కుటుంబంలో ఇంటికొక ఓటు తనకు వేయాలని ఓటర్లకు ఆయన పిలుపునిచ్చారు. మనం పరిపాలించినటువంటి నాయకులు పెద్దవాళ్ళు ఉన్నారు. కాకపోతే వాళ్ళు ప్రజలకి వాళ్ళ అంచనాలకు అనుకూలంగా వాళ్ళు అందుకోలేదని నేను అనుకుంటున్నాను ఎంతవరకును. అయితే అది కొంచెం ఫిలప్ చేయడం కోసం కొత్త నూతన నాయకత్వం అవసరమని భావించి నేను రాజకీయాల్లోకి ఇప్పుడు పోటీ చేయడం రాజకీయాల్లోకి రావడం జరిగింది. సో ముఖ్యంగా ఫస్ట్ నేను అయ్యన్ పాత్రి గారికి మొట్టమొదటి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలా. ఎందుకంటే నాకు ఒక విధంగా ఆయన రాజకీయ గురువు. కాకపోతే ఆయన నాకు అన్ని రకాల ఇన్స్పిరేషనే. కాకపోతే ఆయన కూడా కొన్ని చిన్న పొరపాట్లు ఉండడం వల్ల వాటిని ఫిలప్ చేసి భవిష్యత్తులో ఆయన ఉన్నంతసేపు మనం ఏం చేసేదేమీ ఉండదు. భవిష్యత్తులో వాటిని కవర్ చేసుకొని ముందుకెళ్ళాలనే ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో నేను ఇండిపెండెంట్గా పోటీ చేసి ప్రజల ముందుకు వస్తున్నాను. మీ అందరి ఆశీస్సులు నాకు కావాలి. ఇది యాక్చువల్గా యువతకు సందేశమే. ఎందుకంటే రాజకీయాలు అంటే వెరీ కాస్ట్లీ. కామన్ మ్యాన్ రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి నేను కామన్ మ్యాన్ రాజకీయాల్లోకి వస్తే పాలిటిక్స్ ఎలా చేయొచ్చు అని ఒక రోల్ మోడల్ ఎలా ఉంటుంది అనేది ఒక మోడల్గా చూపించడానికి వస్తున్నాను. ఈ విషయంలో ఎటువంటి ప్రలోభాలకు కానీ ఎటువంటి పక్కదారులకి అవకాశం లేకుండా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఈ రాజకీయాల్లోకి నేను ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈ ఎలక్షన్లో ఎటువంటి ప్రలోభాలకి నేను లోన్ కానని చెప్పేసి మాటిస్తున్నాను. నాట్ ఎట్ ఆల్. ఎటువంటి ప్రలోభాలకి లోన్ కాను. ఇది కన్ఫాము. ఇది ఎవరో చెప్తే నేను వచ్చింది కాదు. నాకు నేనుగా వస్తున్నాను. అది ఇప్పటికిప్పుడు అయిపోదామని కూడా ఆలోచన నాకు లేదు. అప్పీల్ టు ది నర్సీపట్నం ప్రజలకి ఒక నా రిక్వెస్ట్ ఏంటంటే ఇంటికి ఒక ఓటు నాకు వేయండి. అంటే ప్రజెంట్ రాజకీయాలు ఎలా ఉన్నాయంటే విమర్శలు వీళ్ళు వాళ్ళని వ్యక్తిగతంగా వెళ్ళిపోతున్నారు. అటువంటి పరిస్థితి మంచిది కాదని నా ఉద్దేశం. సో ఒకళ్ళు గౌరవించుకొని సిద్ధాంతపరంగా విమర్శించుకుంటే మంచిదని నా ఉద్దేశం. కానీ వ్యక్తిగతంగా వెళ్తున్నారు. బోత్ పీపుల్కి నేను అప్పీల్ చేసేది ఏంటంటే ప్లీజ్ దయచేసి పర్సనల్కి వెళ్ళొద్దు. పాత్రి గారు వెళ్ళరు, నాకు తెలుసు. అది మిగిలిన వాళ్ళకి చెప్తున్నా. నేనైతే మటుకు పర్సనల్గా వెళ్ళను. వాళ్ళ పట్ల నాకు ఇద్దరి పట్ల నాకు గౌరవం ఉంది. నేను నిజాయితీగా ప్రజల్లోకి వెళ్తా. ప్రజలు ఎవరు నమ్మితే వాళ్ళు ఓటేసుకుంటారు. సో ఐ వెల్కమ్ ఫర్ దట్. మ్యాక్సిమం ఎలక్షన్ కమిషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే మనకు మ్యాండేట్గా ఇచ్చిందో వాటికి లోబడి మాత్రమే నా ఎక్స్పెండిచర్ ఉంటుంది. అంతకు మించి బియాండ్ దట్ నేను వెళ్ళను. విత్ ఇన్ దట్ జెన్యూన్గా ఎలక్షన్ ప్రచారంలోకి నా గుర్తుని తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను.